హిమాచల్లో ఒక మామూలు గ్రామం నుంచి 20 ఇయర్స్ బ్యాక్ ఒక లెటర్ వచ్చింది. డిఫెన్స్ శాఖకు ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ ఏంటంటే ఆ మారుమూల గ్రామం నుంచి ఒక పేరెంట్స్, ఒక వృద్ధులు, తల్లి తండ్రి ఇద్దరు ఒక లెటర్ రాశారు. ఎవరికి? డిఫెన్స్ మినిస్ట్రీకి. సార్, మా బాబు 2000 సంవత్సరంలో జూలై 7న జరిగినటువంటి కార్గిల్ యుద్ధంలో నా కొడుకు చనిపోయాడు. నా కొడుకు ప్రథమ వర్ధంతి ఉంది. కాబట్టి ఈ ప్రథమ వర్ధంతి సందర్భంగా నేను నా భర్త ఇద్దరం ఒక్కసారి నా కొడుకు ఎక్కడైతే త్యాగం చేసిండో అక్కడ పోయి ఒక్కసారి టచ్ చేయాలని ఉన్నా సార్, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆ పేరెంట్స్ లెటర్ రాశారు. ఇక్కడ డిఫెన్స్ ఆఫీసర్ ప్రభుత్వం అనుమతిస్తుందో ఏదో, ఈ అవకాశం ఉందో లేదో ఏమనగాని నేనే సొంత డబ్బులతోని ఆ పేరెంట్స్ని పిలిపించుకుంటా అని చెప్పి ఈయన సొంత డబ్బులతోని ఆ పేరెంట్స్ పిలిపించుకున్నాడు. ఆ ఇద్దరు పేరెంట్స్ వచ్చారు. ఒక షర్టు, ఒక పాయింట్ పట్టుకొని వచ్చి ఎక్కడైతే అలా త్యాగం చేసిండో అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ జవాన్లు అందరూ కూడా సెల్యూట్ చేశారు ఆయనకు. కానీ ఇక్కడున్న ఆఫీసర్ వాళ్ళకు ఒక బోకే ఇచ్చి వాళ్ళ పాదాలకు నమస్కారం చేసిండు. వీళ్ళు అడిగిండు, పేరెంట్స్ అడిగిండ్రు, నువ్వు ఒక ఆఫీసరు, నువ్వు మా పాదాలు మొక్కద్దు. వీళ్ళందరూ సెల్యూట్ చేస్తే నువ్వెందుకు మా కాళ్ళు మొక్కినవు అని చెప్తే ఈ ఆఫీసర్ చెప్పాడు, సార్ ఆ రోజు యుద్ధం జరిగినప్పుడు నీ కొడుకుతో పాటు నేనే ఉన్నా, నాతో పాటు కేవలం 5గురం ఉన్నాం. అక్కడి నుంచి బుల్లెట్ల వర్షం, వందల బుల్లెట్లు మా మీద కురుస్తున్నాయి. మేము తప్పించుకొని వాళ్ళను ఎదురుతోటి పోరాడుతున్నాం. మేము బండల పక్క నుండి ఫైర్ చేస్తున్నాం. మేము కూడా లాస్ట్కు డెత్ ఛార్జ్ అంటే డైరెక్ట్ ప్రాణాలు తెగించి పోవడమేగా. గ్రెనేడ్స్ పట్టుకొని పోయి వాళ్ళ మీద వేయాలి. నేను గ్రెనేడ్ పట్టుకొని ముందు పోయే ప్రయత్నం చేస్తుంటే నీ కొడుకున్న ఆపేడు. ఎందుకు ఆపుతున్నావు అని నేనంటే, నీకు పెళ్ళైంది, నీకు భార్య పిల్లలు, నాకు పెళ్లి కాలే, మా అమ్మ నాన్నను చూసుకో, నేనే పోతా అని చెప్పి నన్ను ఆపి నీ కొడుకు పోయి ఇవాళ ముందు పోయి గ్రైండర్ తీసుకుంది. లాస్ట్కు నీ కొడుకు త్యాగం చేసిన తర్వాత నేను పోయి బాడీని ఎత్తుకొస్తుంటే చివరి ప్రాణం నా చేతుల్లో పోయింది. చివరి ప్రాణం భారత్ మాతాకి జై అన్నాడు. అప్పుడు ఆయన బాడీలో 80 బుల్లెట్లు ఉన్నాయట. ఆయన బాడీలో 80 బుల్లెట్లు ఉన్నాయట. కాబట్టి అటువంటి వ్యక్తి ఇలా నీ కొడుకు నాకు ఈ డిఫెన్స్ ఆఫీసరు ఏడుస్తూ వాళ్ళు అనుకుంటే వాళ్ళ నాన్న చెప్పినప్పుడు నా కొడుకు నాకు కాకుండా పోయాడు, కానీ దేశం కోసం త్యాగం చేసిండు. ఈ డ్రెస్సు ఎందుకంటే ఈ డ్రెస్సు నా ఇష్టంతో నేనే షాపింగ్ చేసి నా కొడుకు కోసం కొన్నాను. నెక్స్ట్ మంత్ నా కొడుకు వస్తాడు, ఈ డ్రెస్ వేసుకుంటా అన్నాడు. కానీ నా కొడుకు మళ్ళీ రాలే. ఈ డ్రెస్సు నువ్వే వేసుకో, నువ్వే నా కొడుకు అని చెప్పి ఆ తల్లిదండ్రులు ఆ ఆర్మీ ఆఫీసర్కి ఇచ్చింది వాళ్ళు. ఆయన పేరు తెలుసా? విక్రమ్ బాత్రా. ఆయన పేరు తెలియని ఆర్మీ జవాన్ ఎవరు ఉండరు. వాళ్ళు ఆయనకు పరమ వీర చక్ర అని చెప్పి అవార్డు ఇచ్చింది వాళ్ళు. అంటే మీ గొప్పతనం ఒకసారి చెప్తుండే నేను.